మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిష్యాలయ. సార్ నమస్తే. నమస్తే. హైదరాబాద్ లో మొన్న ఘోరం, చాలా దారుణం అని చెప్పొచ్చు. అంటే ఇక సీమంతానికి ముందు ఎవరో ఊహించిన విధంగా అంతలాగా దారుణంగా చంపాడు. అంటే ఎందుకు చేశాడు అంటే, తన ప్రెగ్నెంట్ అయిన తర్వాత చేయొచ్చు, ఆ తర్వాత చేయొచ్చు. అంటే సీమంతం ముందే చేశాడంటే ఆ బిడ్డ రావడం, బయటకు రావడం ఇష్టం లేదా, అతని వల్ల పుట్టిన కాదనే అనుమానాలు ఉన్నాయా, అసలు ఏం జరిగింది? అప్పుడు పోలీసులు కూడా ఏం చెప్తున్నారు సార్? ముందుగా అసలు ఏం జరిగిందో చూద్దాం. మనకి యాక్చువల్ గా జనవరిలో మీర్పేటలో అవును. గురుమూర్తి అనే ఒక మాజీ ఆర్మీ ఎంప్లాయీ వాళ్ళ భార్య మాధవిని కూడా ఇలాగే చంపి ముక్కలు చేసి ఆ ముక్కల్ని మాంసాన్ని అంతా బకెట్ నీళ్ళలో ఉడికించాడు, కరిగిచ్చేశాడు. ఎముకల్నేమో స్టవ్ మీద కాల్చాడు, పొడి చేశాడు. ఇవన్నీ చేసి అతను తీసుకెళ్లి అక్కడ జిల్లేళ్ల చెరువు అని ఉంటది కామారెడ్డి దగ్గర, అక్కడ పోయి కామారెడ్డి గూడలో జిల్లేళ్ల చెరువులో కలిపాడు ఇవన్నీ. సో అలాగా అది జనవరిలో జరిగింది. ఇప్పుడు ఆగస్టు అంటే 7 నెలల తర్వాత సిమిలర్ కేసు మళ్ళీ మనకి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో బోడుప్పల్లో బాలాజీ హిల్స్ అంటారు, అక్కడ శ్రీనివాస నగర్ లో ఉంటారన్నమాట వీళ్ళు భార్యాభర్తలు. ఈ అమ్మాయి పేరు స్వాతి, అబ్బాయి పేరు మహేందర్ రెడ్డి. ఈ అమ్మాయిది యాదవ కులం అని చెప్తున్నారు, అబ్బాయిది రెడ్డి. వీళ్ళిద్దరూ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు అనమాట, లవ్ మ్యారేజ్. వీళ్ళది మన వికారాబాద్ జిల్లాలో కామారెడ్డి గూడలో ఉంటారు వీళ్ళు. సో ఈ అమ్మాయి ఇతను ప్రేమించుకున్నప్పుడు ఈ అమ్మాయిల ఇంట్లో అబ్జెక్ట్ చేశారు, వాళ్ళ ఇంట్లో కూడా అబ్జెక్ట్ చేశారు, కానీ వీళ్ళు వినలేదు. వినకుండా హైదరాబాద్ కు వచ్చి కూకట్పల్లిలో ఉండే ఆర్య సమాధిలో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్నాక ఎట్లాగూ పెళ్లి అయిపోయింది కదా అని చెప్పి పెద్దలు సరే అని చెప్పి వాళ్ళ గ్రామానికి తీసుకెళ్లి గ్రామంలో మళ్ళీ ఒక పెళ్లి చేశారు వీళ్ళకి అందరి సమక్షంలో. కొద్ది రోజులు అక్కడ ఉన్నారు, దాని తర్వాత ఇక్కడికి వచ్చారు ఈ బోడుపల్లిలో. అయితే పెళ్ళైన ఇదంతా ఎప్పుడు జరిగిందంటే 1.5 year బ్యాక్ జరిగింది. అయితే పెళ్ళైన 2 నెలల నుంచి గొడవలు ప్రారంభమైనాయి. పెళ్ళైన 2 నెలల్లో ఈమె ప్రెగ్నెంట్ అయింది. ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీని ఇతను బలవంతంగా ఈ అమ్మాయిని కొట్టి తిట్టి ఫోర్స్ చేసి అబార్షన్ చేయించేశాడు. సో అబార్షన్ చేయించేసినాక ఇంకా గొడవలు అలాగే జరుగుతున్నాయి. ఈ అమ్మాయి అక్కడ వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఈ అబ్బాయికి 498A కింద కేసు కూడా బుక్ చేశారు. అయినా దీన్ని అరెస్టులు చేయకుండా వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అలాగా 4 సార్లు ఇప్పుడు మహేందర్ రెడ్డికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు దీని మీద. సో ఈ అమ్మాయిని రెగ్యులర్ గా కొట్టడం, తర్వాత డబ్బులు ఇవ్వకపోవడం, ఎప్పుడో ఒకసారి 100 రూపాయలు ఇచ్చేవాడు, ఎప్పుడైనా ఒక లంసమ్ అంటే ఒక 1000 రూపాయలు ఇచ్చేవాడు. ఈ అమ్మాయికి డబ్బులు ఉండేవి కాదు, తాగి వచ్చేవాడు, ఇవన్నీ చేస్తుండేవాడు. ఇతను ఏంటంటే ర్యాపిడ్ బైక్ డ్రైవర్. సో రఫ్ గా ఉండేవాడు. ఈ అమ్మాయికి ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకుని వచ్చేయడం వల్ల తల్లిదండ్రుల దగ్గరికి పోయి ఉండిపోవాలనేది కూడా లేదు. ఎందుకంటే మనం అందరిని వదిలేసి వచ్చేసాం కదా, కష్టమో నష్టమో చావో బతుకో ఇక్కడే ఉండాలి అన్నది ఆమెకుంది. లేకపోతే అమ్మాయి తనతో ఉండాల్సిన అవసరం లేదు ఇంత కొడుతున్నప్పుడు. సో ఈ లవ్ మ్యారేజ్, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఎఫెక్ట్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో వెళ్ళలేకపోయింది. సో ఇక్కడే ఉంది. సో దాంతో అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి తన మీద ఏం అనుమానం రాలేదు. మామూలుగా తాగి వచ్చి 2 దెబ్బలు భార్యను కొట్టడం కామన్ అయిపోయింది సమాజంలో. వాళ్ళు దాని ఏం సీరియస్ గా తీసుకోవాలి. అక్కడ ఇంట్లో ఉండే ఇంకొక ఆవిడ కూడా మాట్లాడుతుంది మీడియాతో, నా దగ్గరే ఉండేది ఆమె ఎక్కువసేపు, సో చెప్పేది అన్ని కూడా, కానీ అతన్ని చూస్తే నాకు ఇంత క్రూరంగా ఉంటాడని అనుకోలేదని ఆమె కూడా షాక్ అయింది. సో ఇలా ఉన్నప్పుడు ఏమైందంటే ఈ బిడ్డ ఇప్పుడు 5 నెలల ప్రెగ్నెంట్ ఆమె. ఈ బిడ్డను కూడా వద్దని ఇతను ఇది చేస్తున్నాడు. దానికి ప్రధానంగా ఏంటంటే ఇతను రోజు బయటకు వెళ్ళిపోతాడు కదా, బైక్ అంటే ఇతను ఇంకా రోజంతా బయట తిరుగుతుంటాడు. నైట్ డ్యూటీలు పడతాయి, ఒక్కోసారి ర్యాపిడో అంటే ఎక్కడికి వెళ్తాము ఎప్పుడు వెళ్తాము తెలియదు కదా. ఈమెమో ఒక పంజాగుట్లో ఈమె ఒక జాబ్ చేస్తా ఉండేది అప్పట్లో. సో ఈ మీద అనుమానం, కాల్ సెంటర్ లో పనిచేసేది. మామూలు కాల్ సెంటర్ లో బాయ్స్ గర్ల్స్ కలిసి పనిచేసినప్పుడు వాళ్ళు కొంత బయటకు వెళ్ళి టీలు తాగడం, సరదాగా ఉండడం ఇవన్నీ జరుగుతుంటాయి. మా ఇంటి దగ్గర కూడా ఒకటి ఉంది, వాళ్ళు బయటకు వచ్చి ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు సిగరెట్లు తాగుతూ హ్యాపీగా ఉంటారు వాళ్ళు. సో ఇలాంటివంతా ఈ అబ్బాయికి తెలుసు, తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఈ అమ్మాయికి అఫైర్ లో, ఈ అమ్మాయి కూడా ఎవరు తన ఫ్రెండ్స్ తో
చాటింగ్లు. ఇవాళ పిల్లలు ఏంటంటే వాళ్ళు సరదాగా హాయ్ లవ్ యూ బంగారం ఇవన్నీ పెట్టుకుంటుంటారు. అంత మాత్రాన అఫైర్లు ఉన్నట్టు కాదు. కానీ ఈ అబ్బాయికి ఆ చాటింగ్లు ఇవన్నీ చదవడం, దీంతో అనుమానాలు పెరిగిపోయి ఈ బిడ్డ కూడా నా బిడ్డ కాదు అన్న అనుమానాలు వచ్చి గొడవలు చేస్తే ఈ అమ్మాయి జాబ్ కూడా మానేసింది. ఇతని కోసమే అనుమానాలు ఉంటాయి కదా, నేను వెళ్ళానని మానేసింది. అయినా కూడా అబ్బాయి లోపల అది అనుమానం పెనుభూతం అయింది అంటారు కదా, అలాగే పెనుభూతం అయిపోయింది అతనికి. అతను మైండ్ లో అతనికి టార్చర్ అయింది. దాంతో ఈ అమ్మాయి మీద గొడవలు చేసుకున్నాడు. మొన్న శనివారం మార్నింగ్ 11 o'clock బాగా గొడవ అయిపోయింది. ఇతను బయటకు వెళ్ళిపోయాడు. మళ్ళీ 4కి వచ్చి అప్పుడు డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ అబ్బాయి చంపేద్దాము ఈ అమ్మాయిని డిసైడ్ అయిపోయాడు. యాక్చువల్ గా ఈ అమ్మాయి నేను మా ఊరికి వెళ్తాను, ప్రెగ్నెంట్ గా ఉంది కదా, మా ఇంట్లో వాళ్ళు రమ్మంటున్నారు, సీమంతం కూడా అక్కడే చేస్తామన్నారని కూడా చెప్పింది. అయినా ఇతను వెళ్ళనివ్వలేదు. ఇతనికి ఎక్కడో ఈ అమ్మాయిని చంపేయాలనేది ఎప్పటి నుంచో మైండ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతో ఈవినింగ్ వచ్చి ఈ అమ్మాయిని గట్టిగా తీవ్రంగా కొట్టేసరికి అమ్మాయి త్వర తప్పి మంచం మీద పడిపోయింది. దాంతో ఇతను ముందుగానే హార్డ్వేర్ లో ఒక యాక్సా బ్లేడ్ కొనుక్కొని వచ్చుకున్నాడు. అంటే ముందే ప్లాన్ చేసుకున్నాడు. ఇదేదో యాక్సిడెంటల్ గా చంపింది కాదు, ముందే చంపాలి, చంపినాక బాడీని ఎలా డిస్పోజ్ చేయాలో కూడా ఈ అబ్బాయి ప్లాన్ చేసుకున్నాడు. ఈ మధ్య మనం అనేక హత్యలు చూస్తే జనాలకి తెలివి మీరింది. ఎందుకంటే ఇంటర్నెట్, వెబ్ సిరీస్లు, యూట్యూబ్ లో ఇవన్నీ వెతుకుతున్నారు. ఈ మధ్య ఏఐ చాట్ బాట్లు కూడా వచ్చాయి, చాట్ జిపిట్లు, గ్రోకులు, వాటిలో కూడా అడుగుతున్నారు. ఇలాగా మొత్తానికి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు. సో అలాగే ఈ అబ్బాయి కూడా మేబీ ఈ మీర్ పేటలో అతను గురుమూర్తి హత్య నుంచి ఇతను ఏమైనా ఇన్స్పైర్ అయ్యాడు తెలీదు. సో ముక్కలు ఫస్ట్ తలను కట్ చేశాడు, కాళ్ళు చేతులు సపరేట్ గా, కాళ్ళు సపరేట్ కట్ చేశాడు. మొండెం మాత్రం ఉంది. బయట చూస్తే బయట బీట్ వాళ్ళు తిరుగుతున్నారు నైట్. సో ఇది కాదనుకొని అతను ఏం చేశాడంటే ఒక పాలిథిన్ దీంట్లో ఈ మొండాన్ని చుట్టి ఒక దగ్గర పెట్టాడు. ఈ కాళ్ళు చేతులు మొత్తాన్ని 5-6 సార్లు చిన్న బ్యాగుల్లో చుట్టి తన బ్యాక్ ప్యాక్ వేసుకొని దగ్గరగా ఉండే ప్రతాప్ సింగారం అంటారు, ప్రతాప్ సింగారం దగ్గర మూసీ నది ఉంది, అక్కడ బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి బ్రిడ్జ్ లో నుంచి బైక్ లో నుంచి ఎవరు లేనప్పుడు దీంట్లో పడేశాడు. అక్కడ ఏంటంటే ఈ మధ్య వర్షాలకి మంచి ఉధృతంగా అది ప్రవహిస్తుంది. అందువల్ల ఇలాగ వేయగానే అది వెళ్ళిపోయినాయి. అలాగే అన్ని తల, తర్వాత చేతులు, కాళ్ళు, ఈ 3 భాగాలు దాంట్లో వేసేసాడు 5-6 సార్లు వెళ్ళి. ఈ అబ్బాయి మామూలుగా దీనికి తిరుగుతుంటారు కాబట్టి ఎవరు కూడా ఎన్నిసార్లు తిరుగుతున్నాడు ఏంటనేది కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇవాళ మామూలుగా సిటీలలో అసలు ఇళ్లలోంచి బయటికి రారు కదా, పక్కింటోడు తీవ్రవాదైనా ఇంకోటైనా తెలియదు. సో అలాగా ఈ అబ్బాయి చేసేసాడు. చేసినాక ముందు రోజే ఈ అమ్మాయి ఫోన్ నుంచి వీళ్ళ అమ్మకు మెసేజ్ పెట్టాడు, నేను బాగున్నాను, తిన్నాను ఇంతకు ముందే అని మెసేజ్ పెట్టాడు. వాళ్ళ అమ్మకు డౌట్ రాకుండా అడుగుతారేమో అని. ఎందుకంటే తను ఫోన్ చేయడానికి కూడా అలో చేసేవాడు కాదు. వీళ్ళు లేనప్పుడే అమ్మాయి ఫోన్లు చేసేది. ఒక్కోసారి ఫోన్ కూడా లాక్కొని వెళ్ళిపోయాడు. ఇలాగంతా హింసిస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిన ఇది లవ్ మ్యారేజ్, ఈ అమ్మాయి పడాలి అన్నట్టుగా కూడా ఉండొచ్చు. రెండోది ఏమి చేయలేని పరిస్థితి కావచ్చు. అందువల్ల సైలెంట్ గా అయిపోయారు వాళ్ళు కూడా. సో దాని తర్వాత ఈ అబ్బాయి మార్నింగ్ అబ్బాయికి డౌట్ వచ్చింది. అంటే వీళ్ళకి తెలియకపోతే మళ్ళీ వాళ్ళు వస్తారేమో అని వాళ్ళ చెల్లె చంద్రకళ అని ఉంది, ఆ అమ్మాయి వాళ్ళ చెల్లెలు, స్వాతి చెల్లెలు, అమ్మాయికి ఫోన్ చేసి మీ అక్క కనిపించట్లేదు, మార్నింగ్ నుంచి ఎక్కడ ఏమైందో తెలియదని ఫోన్ చేశాడు. చంద్రకళ డౌట్ వచ్చింది. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య రియల్ గొడవలు జరుగుతున్నాయి కదా అని దిల్సుఖ్ నగర్ లో వీళ్ళ మామ గోవర్ధన్ అని ఉంటే ఆయనకి ఫోన్ చేసింది. మేనమామ ఉన్నాడు. ఆ మామ ఇట్లా ఫోన్ చేశాడు, బావా అక్క కనబడలేదు అంటున్నాడు, నువ్వు ఒకసారి చూడంటే ఆయనకి డౌట్ వచ్చింది. సరే ఎందుకన్నా మంచిది ఆయన నేరుగా ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే అబ్బాయి ఇంట్లోకి రానివ్వలేదు. సేమ్ గురుమూర్తి కూడా అంతే. గురుమూర్తి కూడా ఇంట్లోకి ఎవరిని రానియలేదు అప్పుడు, ఇతను వాళ్ళ భార్యను చంపినప్పుడు. ఎందుకంటే ఈ మొండి స్మెల్ రావచ్చు అని చెప్పి రానివ్వకుండా కనిపించట్లేదు, మనం అర్జెంట్ గా వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం రా అని ఉప్పల్ స్టేషన్ పట్టుకుపోయాడు. ఉప్పల్లో ఏమో ఇది దీని కిందకి రాదు భయ్యా, మీరు మేడ్చల్కి వెళ్ళాలని మేడ్చల్కి పంపించారు. సో అక్కడికి వచ్చి వాళ్ళు మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు జనరల్ గా వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ వేస్తారు కదా పోలీసులు, అలాగా జనరల్ గా వేశారు. ఎప్పుడు మిస్ అయింది, మీ ఇద్దరి మధ్య గొడవలు పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆయన చెప్తాడు కదా. వీళ్ళు గొడవ మానమని చెప్పాడు పోలీసులకి. సరే వీళ్ళు గొడవలు వేసుకుంటుంటారు మామూలుగా,
ఇప్పుడు మిస్ అయిందంటే ఈ గొడవలలో వెళ్ళిపోయిందేమో అని పద్ధతిలో ఆయన చెప్పాడు. వీళ్ళకి డౌట్ వచ్చింది, ఎందుకంటే వాళ్ళు చాలా చూస్తున్నారు కాబట్టి వీడిని రకరకాల ప్రశ్నలు వేస్తే వీడు కొంచెం పొంతన లేని సమాధానం చెప్పాడు. దాంతో డౌట్ వచ్చి అతను తీసుకొని వీళ్ళు అర్లీ మార్నింగ్ వీళ్ళ ఇంటికి వచ్చారు. ఇంటికి వెళ్ళి వీడిని బయట పెట్టి పోలీసులు లోపలికి వెళ్ళి మొత్తం చెక్ చేశారు. చేస్తే మొండము పాలిథిన్ సిట్ లో కనబడింది. పోలీసులు షాక్ అయ్యారు. అక్కడ నుంచి వీడిని ఇంకా విచారిస్తే ఇవన్నీ చెప్పాడు. ఇంకా అక్కడ మూసీలో ఇప్పుడు 2-3 బృందాలు జిహెచ్ఎంసి తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ ఏదైతే ఉందో వాళ్ళంతా వెళ్ళి సెర్చ్ చేస్తున్నారు, కానీ దొరికే పరిస్థితి కష్టంగా ఉంది. ఎందుకంటే అది ఉధృతంగా ఉంది. ఎక్కడ మధ్యలో ఎక్కడ పోయి దేనికన్నా తగిలి అక్కడ ఆగిపోయిందో తెలియదు. సో తల లేదు, కాళ్ళు చేతులు లేవు. ఓన్లీ మొండం తీసుకెళ్లి ఇప్పుడు పోస్ట్ మార్టం చేసి, పోస్ట్ మార్టం అంటే దాంట్లో వీడు చంపిన ఇది ఆమె స్పృహ తప్పిపోగానే కోసేసాడు వీడు. అంటే ఒక రకంగా బతుకున్నప్పుడే తల కోసేసాడు వాడు. కాబట్టి ఇప్పుడు డిఎన్ఏ తీస్తున్నారు. ఆ డిఎన్ఏతో వీళ్ళ అమ్మ డిఎన్ఏ తీసుకొని ఆ డిఎన్ఏతో ఈమె స్వాతి అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుంటారు. అంటే రేపు లీగల్ గా దీన్ని ప్రూవ్ చేయాలి కాబట్టి వీడి కన్ఫెషన్ రిపోర్ట్ ఒకటే సరిపోదు కదా, లీగల్ గా కూడా ఉండాలన్నమాట. అందుకని ఇప్పుడు పోలీసులు ఆ మెథడ్స్ లో చేస్తున్నారు. కనీసం మొండెం దొరికింది కాబట్టి, మొండెం కూడా వాడు పడేసి ఉంటే ఇంకొంత కష్టాలు ఎక్కువ ఉండేది పోలీసులకి. ఇప్పుడు కనీసం మొండెం ఉంది కాబట్టి డిఎన్ఏతో వీడిని చేసే అవకాశం ఉంది. ఇదంతా ఏంటంటే హత్యలు ఎందుకు ఎక్కువ జరుగుతూ ఉన్నాయంటే దొరికిపోవడం ఖాయమైన వాళ్ళకి కూడా తెలుసు, కానీ దొరికినాక ప్రొసీజర్ లో శిక్షలు పడడం తక్కువ అన్నమాట. మనకి 50 to 60% కూడా కన్విక్షన్ రేట్ మర్డర్లలో లేదు ఇండియాలో. సంవత్సరానికి 30,000 మినిమం మర్డర్స్ జరుగుతాయి ఇండియాలో, కానీ శిక్షలు పడేసేప్పటికీ లేట్ అయిపోతుంది. సరేనా, వీళ్ళు కూడా పోలీసులు ఎన్ని కేసులని వాళ్ళ సిబ్బంది సరిపోరు. సో దీనంతా కూడా కాంక్రీట్ గా నిరూపించాలి కోర్టులో. రేపు పొద్దున వీళ్ళు డబ్బులు ఉండి మంచి లాయర్లను పెట్టుకుంటే వాళ్ళు తారుమారు చేస్తారు. సో సాక్ష్యం లేదు, ఇతనే చంపినట్టు సాక్ష్యం ఏంది, ఇవన్నీ రేపు ఉంటాయన్నమాట. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వదిలేసే అవకాశం ఉంది. లేదా మినిమం 4-5 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ లైఫ్ ని లీడ్ చేస్తారు. అందువల్ల ఈ లీగల్ సిస్టమ్ ఇంకా మనకు స్ట్రెంగ్తన్ అవ్వాల్సి ఉంది. అట్లాగే ఈ వీళ్ళ ఇట్లాంటి వాళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ అవసరం. నిజానికి పోలీసుల కౌన్సిలింగ్ సరిపోదు. అందుకని ఇప్పుడు కొన్ని పోలీస్ స్టేషన్లో ఎన్జిఓలు కూడా సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు, కానీ ప్రొఫెషనల్ సైకాలజీ అంటే సైకోథెరపీలు అవసరమైన చోట ఈ మామూలుగా చదువుకొని మినిమం కౌన్సిలింగ్లు అనేవి సరిపోవు అన్నమాట. సో అట్లాంటివి కూడా పెరగాలి ఇండియాలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.